ఒక రాయి కింద బండి టైర్ ఉండిపోయి పడిపోయింది. చడిపోవడము అక్కడ రోడ్డు రాయో వెనక భాగంలో తగిలింది. తగలడం వల్ల ఈ కుడికాలు కుడి చెయ్యి అనేది పూర్తిగా హోప్లెస్. శ్రీకాకుళం జిమ్స్కి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను కోమాలో ఉన్నాను. మీరు ఏదేమైనా సరే ఫిజియోథెరపీ చేయించుకోని చెప్పి సలహా ఇచ్చాను. ఫిజియోథెరపీ రాన్ సెంటర్కి వచ్చిన ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం. రాన్కి వచ్చిన వెంటనే వీళ్ళు ఇమీడియట్గా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయింది. ప్రజెంట్ అయితే సూపర్. ఇక్కడ బాయ్స్ కానీ మేనేజ్మెంట్ కానీ సర్వీస్ ఎక్సలెన్స్. నాకు తెలిసి శ్రీకాకుళం వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనుకుంటా. ఎంత ఎక్విప్మెంట్ తో మధ్యాహ్నం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్, మన పేషెంట్ తగ్గ డైట్, ఫుడ్ కూడా ఎక్సలెన్స్. ఉప్పు కారం అన్ని కూడా కామన్. అందరు పేషెంట్ కి తరిపేటట్టు మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తుంది. రాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అండి. ఇటువంటి పేషెంట్లకి అయితే మలాంటి పేషెంట్లకి అయితే వేరం రికవర్ అయిపోవచ్చు. రాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. మందులు ఏంటి లేవు, మెడిసిన్ ఏంటి లేదు. వీళ్ళు చేసిన ఎక్సర్సైజ్, ఆ బాయ్స్ ఇచ్చిన గైడ్ లైన్స్, ఈ దీనికి ఇది చేసి తగ్గుతారు. ఆ విధంగా కొద్దిగా రికవర్ అయ్యాను. మీకు ఎంత రికవరీ ఎన్ని రోజులు వచ్చింది? రికవరీ ఎంతమ్మా? 1 month. 1 month లో రికవర్ అయ్యింది. అంటే ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్ళిపోవాలి. నాకు తెలిస్తే శ్రీకాకుళంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్ అనేది ఉండడం అనేది చాలా మంచిది.